సీతాకాంత్ పరిచయం అవసరం లేని నటుడు. అమెరికా అమ్మాయి, అష్టాచమ్మ అనే 2 మెగా హిట్ సీరియల్స్లో హీరో. ఈ 2 సీరియల్స్ నెంబర్ 1 రేసులను సాగుతున్నాయి అంటే సీతాకాంత్ని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నటుడిగా తారపదంలో దూసుకుపోతున్నా పబ్లిసిటీకి మాత్రం దూరంగా ఉండటం సీతాకాంత్ వ్యక్తిత్వానికి నిదర్శనం. చిన్నపాటి పాత్రతో గుర్తింపు రాగానే మేము ఇంత గొప్ప అంత గొప్ప అని వెర్రవిగిపోయే యాక్టర్లు ఉన్న ఈ కాలంలో ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగినా నేను ఏం సాధించాను అంటూ ప్రచారానికి దూరంగా ఉండటం ఆయనలోని ఉన్న నిబద్ధతకు నిదర్శనం. గుంటూరు జిల్లా ఒక చిన్న పల్లెటూరులో జన్మించి అక్కడే పెరిగి పరిశ్రమల్లో రాణించాలని 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఇచ్చిన పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం కష్టపడటం సీతాకాంత్ గొప్పతనానికి నిదర్శనం. అయితే మొదట్లో సీతాకాంత్ని హీరోగా పెట్టడానికి కొందరు నిరాకరించారు. ఛానల్స్ కూడా వద్దు అన్నాయి. కానీ ఇప్పుడు సీతాకాంత్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. నిర్మాతలు ఆయన డేట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు అంటేనే ఆయనకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సీతాకాంత్ మాత్రం తనని కాదు అన్న రోజున కుంగిపోకుండా, కావాలి అన్న రోజు పొంగిపోకుండా ఒకేలా ఉన్నారు. ఇది ఆయన నైజానికి తార్కాణం. అందుకే హీరో అనే అంగు ఆర్భాటం వంటికి దూరంగా, అవార్డులకి ఫంక్షన్ల వంటి వాడు దూరంగా ఉంటున్నారు. 2 సీరియల్స్లో హీరో కనుక దాదాపు షూటింగ్లోనే ఉంటూ ఉంటారు. కానీ ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నారు. కుటుంబం పట్ల తన బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. సీతాకాంత్కి దైవభక్తి ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఉంటారు. హీరో అనగానే అనవసరమైన హడావిడి చేసే ఈ కాలంలో సీతాకాంత్ మాత్రం తన సీన్ తీసుకొని రిహార్సల్స్ చేసుకుంటూ తాను చేస్తున్న పాత్రకు ప్రాణం పోయాలి అని పరితపిస్తూ ఉంటారు. అందుకే నటుడిగా నిర్మాతలు కాసులు కురిపిస్తూ ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తూ వినోదాన్ని అందిస్తున్నారు.